చేసుకుంది. డివైడర్పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు, ఇద్దరు మృతి. ఇప్పుడు అది కూడా గరుడ అన్నమాట. మనం చూసుకుంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని గోవింద్పేట్ బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు 2 టూరిస్ట్ బస్సుల్లో హైదరాబాద్ ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో గోవింద్పేట బ్రిడ్జి సమీపానికి రాగానే ఓ బస్సు పంక్చర్ అయింది. దీంతో బస్సును హైవేపై నిలిపారు. బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందకు దిగి రహదారి మధ్యలోని డివైడర్పై కూర్చున్నారు. కాసేపటి తర్వాత వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుకు కదిలి డివైడర్పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుజాత, మాధవి అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు తీవ్ర మహిళలు సునీత, చీటక్కకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నిజామాబాద్ సిపి సాయి చైతన్య పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానిక పోలీసులు అడిగి తెలుసుకున్నారన్నమాట. ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది తెలంగాణలోని, అది కూడా మనకి నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సును అయితే లారీ గుద్దడంతో ప్రమాదం జరిగిందన్నమాట. ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని